ఏమైనాది సురులి నీ కొడుకు కట్టాల్సినాడు. చూస్తుందమ్మా చింత గింత అన్ని విడిచి హాయిగా నిద్రోవమ్మ. పాడే బండే తయారంట పదిలా బాగుంటాయి మంచాన పడింది, 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 బాగుంటాయి మంచాన పడింది. వెళ్ళే టైం అయింది ఇక ఏముంది. నిజమేనా? ఇదిగో వస్తుండా. ఊరు రండి ఊరేగింపు చూడండి. కరుపా పుసుక్కు నెరవేర్చేసినావు. ఇప్పుడు నీకేదో ఒకటి చెయ్యాలా. ప్రసాదం పెట్టడానికి ఏముంది? రే 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 టెంకాయవరా, రే రే మొదలరా, రే రే ఇలాగే ఇలాగే, రే టెంకాయవరా, రే రే. రాజీవ్ ఏంద్ర ఇంత సౌండ్ పెట్టున్నావు? అన్యాయంగా వడ్డీ దుడ్డు వసూలు చేసింది, అందుకే ఇలా అయింది. దేవుడి దయ వల్ల మంచి జరిగినది, ఇక లేచే అవకాశం లేదు. రే ముసలి సట్టదు కదా. ఏమో తెలీదు. ఈ ముసలిది ఎముండి ఎడం కాలుతో తన్ని తిరిగి వచ్చినా తిరిగి వస్తుంది. దీన్ని కాటికి తీసుకెళ్లి కాల్చిన తర్వాతే ఏమైనా చెప్పగలం. కరుపా ఈ తూరైన తను వదిలిపెట్టదు స్వామి. ఎంతమందిని ఇబ్బంది పెట్టినాదే, అందుకే ఈ ముసలిదానికి ఇట్టా జరిగినది. ఒసేయ్ ముసల్దేందే చేతులు జోడించేదో చెప్తుండది. ఇంకేం చెప్తాదే, ఎవరెవరి దగ్గర ఎంతెంత దుడ్లున్నాయో వసూలు చేయమని చెప్తా ఉండదు. అట్టా సోతే వీళ్ళందరూ దుడ్డు తీసుకున్న వాళ్ళే కదే. నన్నంటికి మీతో కలుపుతాండావు. నా దుడ్డు పోయిన వారమే ఇచ్చేసుండా. ఇప్పుడు కూడా వదిలిపెట్టడం లేదు చూడు. నిదానంగా చూసి చెప్పు ఎట్టుండా. ఫోటో గ్రేడ్ చేయించుండా. దారుణందా ఇది? పూలు బెల్ట్ అన్ని ఉండాయి. సంబంధం కుదురుతుంది కదా. రేయ్ ఎప్పటికే నువ్వు తీసుకొచ్చిన ఫోటోలన్నీ తూకానికేసి నువ్వు కూర్చున్న కుర్చీ కొనరా. అయినా వారం వారం కొత్త ఫోటోలు తీసుకొచ్చి నన్నేంటికి చంపుతుండావురా. ఇవి కొత్తగా తీసినాయి అన్న, అదిరిపోతాయి. రేయ్ ఈ కాలంలో చదువుకున్నోడికి పిల్ల దొరకటం కట్టవరా. 40 ఏళ్లు దాటిన నీకు పిల్లని ఏడెతికి పట్టుకో చెప్పు. ఏందని అట్ట మాట్లాడుతాండావు? దీనికి పరిష్కారం ఏం లేదా? ఏదో పరిష్కారం చెప్పు. ఓ పని చేస్తావా? తూకంట పక్కన 2 తూలు లేచిపోయి 3వ ముగ్గురు చచ్చిపోయిన పిల్లకాయ ఒకటి ఉండాది. 1 2 3 నేను 4. రేయ్ నీ ముఖానికి 8 9 దొరికినా సంతోషపడాలరా. కానీ ఓ కండిషన్, ఆ పిల్లకాయకి నువ్వు 12 తులాల బంగారం పెడితేనే ఆ పిల్లకాయ నేను చేసుకుంటాను. ఏమంటావు? మాట్లాడి తెంచేద్దామా? 4 పెళ్లికి కూడా 12 తులాలా? నాకు అక్కడ 2 ఉండదుగా, మిగతా దానికి అడగపోవాలా? బెన్నీ ఏందప్పా మంచాన పడిందంట, తెలిసినాదా? ఏం చెప్తాను? ఎట్లా కూడా సంబంధం సెట్ చేయనా? ముసలిదాన్ని వడ్డీకి దుడ్డు అడుగుతా అనుకున్నా. సావకొడుతున్నాడబ్బా. మందే వేస్తావో మంత్రమే వేస్తావో ఎట్టగైనా ముసలిదాన్ని బతికించి చాలు. ముసలిదాన్ని బతికితే నన్ను చంపేస్తారేమో. ముందు లోపలికి వెళ్ళు. తప్పుకోండి రామరెడ్డి కొడుకా, మూడు పగిలిపోతాయి. ఏంది మీ గోళ? ముందు వైద్యం చేయనివ్వండి. నువ్వు పోవయ్యా పో. యో చెప్తుండే అర్థం కాదు. పో కూర్చో, కూర్చుని మెల్లిగా చూడు. ఓ అక్క, నన్ను గుర్తుపట్టి ఉండవా? బెన్ని కుక్కిని ఏ రసం మనవాణ్ణే. ఏం చెప్పాలనుకుంటున్నావు? తుపాకే 3 గుళ్ళ. ఓహో అయ్యో ఆండు కూడానా? అంతే కదా, నాకు వదిలే. అందరూ తలకాయలు కిందికి దించుకోండి. బెన్నిగాడు సోత్తా ఉండాడు. ఆడికేదో అర్థమై ఉండదే. ఇప్పుడేంటికే మనందరిని ఎట్ట సొత్తా ఉన్నాడా? ఈ ముసలిది ఏం చెప్తుందయ్యా? అది అర్థం కాక కదా మేము చదువుతుండది, అందుకే కదా నిన్ను తీసుకొచ్చింది. అంతా తెలిసినట్టే తల ఉండవయ్యా, అందుకోసమే కదా వైద్యుని తీసుకొచ్చి ఉండదే. ఎట్ట కొట్ట వైద్యం చేస్తే మొత్తం తెలుసుకుంటాడులే. నువ్వు కోపడకుండా అట్నే ఉండు. అబ్బాయి వైద్యుడా జ్యోతిషుడా చేతి రేఖలు చూస్తుండాడు. ఏదో చెప్పినాడబ్బా. తప్పుకుంటారా బయటికి పోవాలి. ఆగండ్రా చెప్తాను రా. చెప్తానని చెప్తాను కదా. నేనేం చెప్పాలి ఇప్పుడు? చెప్పాను కదా, అరవ పాకండే ఉండమని చెప్తాగా. అరే ఉండండిరా, అరుస్తూ ఉండరా. ఊరు జనం ఉసురు తగులుండదు కదా. ముసలిదే పాపం పోయేలా ఉండదు. ఈ రోజు గడిస్తేనే అందరికి కబురు పంపాలా.
ఇదిగోండి. ఆ? ఈడే ఉంటావు, నా మొగుడికి చెప్తా. నేను నా పెళ్ళానికి చెప్తా. పోవయ్యా. మచ్చా ఉదయం నుంచి కమల్ హాసన్ పాటలే పెడుతున్నాడు. రజనీ పాటలు పెట్టమని చెప్పరా. రే బెబులే, ముందు నువ్వు రజనీకాంత్ పాట పెట్టరా. ఉదయం నుంచి కమల్ హాసన్ పాటలు పెట్టి నువ్వు సాగు కొడుతుండవు. ఏమయ్యా, నేను సత్యరాజ్ పాట వింటాను, ఆ తర్వాత మీరు ఏదైనా పెట్టుకోండి. ఏంటి సత్యనాథ్ పాట? ఏ ఊర్లో నీది? ఇప్పటికే రజనీ పాట కోసం పంచాయతీ జరుగుతున్నది, మాట్లాడకుండా గమ్మును కూర్చొని చెప్తుందా? సత్యరాజ్ పాట అడిగితే ఇంత గొడవ చేస్తున్నారు, రామ్కి పాట అడిగితే చంపేస్తారేమో. కృష్ణ పాటలు అడిగినందుకే గవర్నమెంట్ కొట్టాడు. ఎంతసేపు ఎతుకుతున్నాడో చూడు. అదే సంగతి. రేయ్, సూపర్ స్టార్ 170 సినిమాల్లో నటించాడు, ఏదో కొత్త హీరో పాటలు ఎదుగుతుండవు. ఉండయ్యా, ఉండు ఉండు ఉండు. ఇప్పుడు ఎలా వచ్చింది? కూర్చోవయ్యా. చూసావా బామర్దే, చెప్పినట్టునే రజనీ పాట పెట్టాడు. అట్టా భయపెట్టాలా? చూసావా మచ్చా, వాడు కమల్ హాసన్ పాటని మళ్ళీ తిప్పి పెట్టాడు. ఏ, ఇది రజనీకాంత్ పాటయ్యా. ఇందులో రజనీకాంతే సూపర్ స్టార్, తెలుసా నీకు? తంబురా రజనీకాంతే. ఇది రజనీ పాట కాదు. వీడు కావాలనే ఉదయం నుంచి గొడవ పెట్టుకున్నాడు రా. పదండి, కూర్చోండి. ఎందుకు గొడవ పడతాడారు? కూర్చోవయ్యా నువ్వు. చూడు, అని చెప్పింది చెయ్యి. ఏంది కమల్ హాసన్ పాట, రజనీకాంత్ పాట, విజయ్ పాట, అజిత్ పాట, ఎవరి పాటలు పెట్టమాక. కొత్త హీరోలు వచ్చారు కదా, వాళ్ళ పేర్లు ఏందబ్బా? శివకుమార్ కొడుకులు 2 ఉన్నారు కదా బెబ్బులే, ఆయన పెద్ద కొడుకు పాటలు పెట్టవా? అంతే కదా, నీకు కావాల్సిందే. అవి పెట్టు. చూడే, ఎంత చక్కటి పాట పెట్టినా వింటలేదే. మీరు అందరూ తినే తిండికే 8 వేకల కోసి పెట్టినా ఏందే 1,00,000 రూపాయలు. ఇదే సాకని చదివింపులో కూడా పారిపోదాం అనుకుంటున్నారా? వీడు మళ్ళీ కమల్ హాసన్ కూతురు పాటలు పెట్టాడు. ఇంకో 50 ఏళ్ళైనా ఈ కమలో రజనీ ఫ్యాన్స్ ఫైటింగ్ ఆగిలేదురా. మెల్లగా దిగండి. ఇదిగో బాబు. ఏరా ఎదవా, నీకెంత ధైర్యం ఉంటే పెద్ద బొక్కన్న నోటిచ్చి తెలివిగా తప్పించుకోవాలని చూస్తావా? ఏందే చెల్లుతుందా? కొట్టానంటే జోబులు ఎంత ఉండదురా? లేదన్నా. రేయ్, 50 ఉండాలి కదరా? 50 రూపాయలన్నా. ఆటో డ్రైవర్లు మంచోళ్ళు అంటారని తిరిగినట్టు నీకు ఇచ్చానన్నా. పోరా, నేనే దొరికినా ఏంది? ఆటో బాబు, ఆటో ఆటో. తమ్ముడు ఆటో కావాలా? ఆటో 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 అమ్మా, ఆటో ఆటో. మాట్లాడుతాండవరా? ఆడాను పట్టుకొని ఏం అడుగుతాండావు? కుక్క చెప్పు తెగుద్ది. సంబంధం లేకుండా మాట్లాడిపోతున్నది. ఏంది ఇది ఈ టైంలో ఫోన్ చేసినది? చెప్పవే. ఏంది పరోటా? పెట్టవే ఫోన్. ఓరకే నచ్చ పెడుతున్నా. వంట చేయాలంటేనే బద్ధకం. అయ్యో అమ్మ. హలో, సావింటికెళ్ళలో దండ కొనాలి. అందరూ చాలా ఎక్కువ చెప్తాండారు. ఇట్నే కదా చుట్టేది. వీళ్ళు ఏడ నేర్చుకున్నారు? ఏం దండలరా ఇవి? సర్లే, శవానికే కదా. ఇదేంటి ఇది? ఫెవికాల్ తీసుకుని ఏం చేస్తా ఉన్నాడు? ఏమంటిస్తుండవా? ఏంటయ్యా, ఏంటి అంటించేది? అసలు నేనేం చేస్తున్నానో తెలుసా నీకు? ముందు పో నువ్వు. ఏం చేస్తున్నానో తెలియకుండా తెంగరోడ్లా అరుస్తున్నాడు.
అన్న ఈ దండ ఎంత? కరెక్ట్ గా కట్టబోతున్నాను అరిసినావు కింద పడి ఉండదు. ఇన్ని అంగళ్ళు ఉండగా నా కాడికి ఎందుకు వచ్చినావు? ఫోన్ పేనా గూగుల్ పేనా? పేయా దుడ్డుండాది. దుడ్డా? ఏదండ? ఇదిగో ఈ దండ. ఈ రోజు డేట్ ఏంటి? 1 x 6 0 60 అవుద్ది అంతే కదా? 60 రూపాయలు. 60 రూపాయల? బాగున్నది 60 కదయ్యా. బాగుండేదండనా? మరి ఇదేంటి? ఇది దండనా? ఈ దండ కొనుక్కొని సచ్చినోడికి వేస్తే శవం లేచి వచ్చిన ముఖం మీద కాంట్రీ చుమ్మేదో. చిత్తూరు వైపు ఒకటి, పుత్తూరు వైపు ఒకటి ఉండాది. అంటించుండవు కూడా. అసలు ఈ చూడటానికి కూడా ఏ రకంగా దండల్లా లేవు. పాపంలే పిల్లకాయకి ఎంతో కొంత వ్యాపారం అవుతుంది 5 10 ఇచ్చి సాయం చేద్దాం అనుకుంటే 60 అంటుండావు. పోతుండవు. ఏ ఆగవయ్యా, కనీసం 5 10 ఇచ్చిపోవయ్యా. చావింటికి వచ్చేసరికి పొద్దున్న 5 10 తగిలింది మహా గొప్ప బేరం. ఇప్పుడు నా దండలకి ఏమైందని అతను అంతలా అరుస్తూ పోతా ఉన్నాడు. వాడిపోయిందని తిట్టుకుంటా ఉంటాడా? నీళ్ళు చల్లుతాం. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? అసలే వ్యాపారం లేదంటే వీడొకటి నా ప్రాణానికి. హలో, కమల్ హాసన్ పాటలు వినపడుతుండే డబ్బులు వచ్చినట్టుండట్రా. ఏంది మీ అమ్మను చూడంగానే ప్రేమ పొంగుకొస్తా ఉండది. రికార్డర్ రిపేర్. బండి ఆగిపోతే పాట ప్లే అవుతది. ఇప్పుడు బండి ఆఫ్ చేస్తేనే పాట ఆగిపోతుంది. ఆగుద్ది. మీ అమ్మను చూడంగానే ఆటలు మొదలెట్టుండవు కదా. అవును, నువ్వు మోసుకుని బండి పక్కన పెట్టి వస్తా. ఊరికే లోడలేడా వాగుతుంది. ఎప్పుడు కబురు పంపితే ఎప్పుడు వచ్చా ఉండారు. ఎవర్రా ఇది? చూస్తుంటే శ్రీదేవిలా ఉంది. నేను నీతో మాట్లాడలేనమ్మా. రే బొబ్బులే. రే కమలాసను, నువ్వు అక్క పక్కనే ఉంటూ దాన్ని ఒక కంట కనిపెడతా. సర్లే కూర్చో. నాకు పిల్ల ఏడన్నా దొరుకుతా? గమనుండవయ్యా. ఏం రాస్తుండా? ఖర్చులకు సంబంధించిన లెక్కలు. అదిగో నా తమ్ముడు అన్న వచ్చుండా చూడు. ఏం చేస్తారో ఏందో. గమనుడు. ఒసే సుర్లి, ఏం చేస్తుండవే? అమ్మ కోసం నేను ఆకుకూరల రసం చేస్తుండాను. మీ అన్నయ్య పిల్లలు వచ్చుండారు. ఓ తూరు వచ్చి పలకరించిపో. వాళ్ళొచ్చి మాట్లాడితే చూద్దాం, లేదంటే పోనీ. ఏంటన్నా తోడబుట్టినోళ్ళు మాట్లాడుకోవడం లేదు? ఓ తూరి అమ్మకి ఏమైనాదో చూడడం లేదు? ఏమైనా వీళ్ళకి? 4 ఏళ్ల క్రితం వేలుస్వామి చచ్చిన రోజున మొదలైంది పంచాయతీ. సంతోషంగా ఉన్న కుటుంబం ఆ రోజు నుంచి కుక్కలు చెప్పిన ఇస్తరైనది. నువ్వు నీళ్లు పోయివే. ఏదా పసుపు ప్యాకెట్? ఎవరే ఈ ముసలాయన? ఏల్సామా? కమలహాసన్ అన్నయ్య చంద్రహాసన్. ఈ బెబ్బులే అలా నాన్న పోస్టర్ అంటించకుండా ఈడి పోస్టర్ అంటిస్తున్నా. చామంతి పూల కిలో ఎంతయ్యా? 40 రూపాయలన్నా. 40? అవునన్నా. ఏంట్రా, నేనే పెద్ద పూల వ్యాపారి. మా నాయన సావుకి నా కాడ కొనకుండా దిగినా పర్వాలేదురా. మీ అన్న నీ మొగుడు కొట్టుకుంటున్నారు. ఏడికొచ్చి ఎవరి మీద చేస్తున్నా? రెండు హౌస్లు ఉండాలి. ఎవడు తాగినాడ్రా? నేనేమైనా నీలాగా ఎంగిలి సరుకు తాగేవాళ్ళ కనపడుతున్నా? నన్ను వదలరా. చిలక బొమ్మ పెట్టారేంద్రా? మా నాయన పులిరా, పులి. పులి బొమ్మ పెట్టకుండా చిలక బొమ్మ పెట్టినారు. ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళ నాయన స్థితి ఇంకా పూర్తిగా కాలనే లేదు. కానీ రాత్రికి రాత్రి ఆస్తి పంచివ్వమని అందరూ కలిసి పంచాయతీ పెట్టినారు. మొసలే, ఇప్పుడు బయటకు వస్తావా లేదా? నువ్వు నిన్నే పిలుస్తుండది. నేను ఎంత పెద్ద కోపిస్తుండని తెలియదు నీకు. ఇంకా ముందు నువ్వు బయటకు రా. నీతో మాట్లాడాల్సింది ఉండదు. ఎంత గట్టిగా అరుస్తున్నా అట్టానే కూర్చుంటది. పోతామ్మా, బయటికి రా. అంతా అయిపోయినది. ఈ రోజు మాట్లాడి తెలిసేయాలంతే. నువ్వు ముందు బయటకు రా అమ్మా. ఏంటి